ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా గోవిందపల్లెవాగు సమీపంలో జగజ్జనని శ్రీ సువర్ణ దుర్గాదేవి అమ్మవారి విగ్రహం తయారు చేయడం కొరకు విగ్రహ శిల్పకర్త బొద్దున రామ్ గోపాల్ మరియు సేవా సమితి సభ్యులసే అంకురార్పణ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మట్టిని సేకరించి అమ్మవారిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు. తయారు చేయడానికి అంకురార్పణ కొరకు వచ్చేసాము. ఈ సువర్ణదుర్గ సేవా సమితి స్థాపించి 8 సంవత్సరాలు పూర్తయి నవమలోకి వెళ్తున్న శుభ సందర్భంలో ఈ శిల్పి అమ్మవారి రూపకర్త రామ్ గోపాల్ చెప్పేదాన్ని మనము వారి మాటల్లోనే విందాం. జై భవాని, జై సువర్ణదుర్గ. ఇప్పుడు సువర్ణదుర్గ సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో నవమ శరన్నవరాత్రోత్సవాల ఉత్సవం జరుగుతుంది. 2025 సంవత్సరంతో 9 సంవత్సరాలు పూర్తవుతాయి. గత 8 సంవత్సరాలుగా మనము నవరాత్రులు జరిపాము. ఘనంగా జరిగినాయి. జగిత్యాల పురవాసులు కానీ భక్తులు భవానీలు అందరూ కూడా సహకరించి ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు ఆదరించినట్టే ఈ సంవత్సరం కూడా ఆదరించి హక్కున చేర్చుకోవాలని, అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం మట్టితోటే చేస్తాము. ఆ మట్టితో చేసినటువంటి విగ్రహం ప్రతి సంవత్సరం ఒకే రూపంగా ఒకే రూపం వస్తుంది. అదొక స్పెషల్, ఎక్కడ ఉండదు. అంటే మన ఇండియాలో ఎక్కడ కూడా మనకు దొరకదు. అలాంటి అమ్మవారు ఇక్కడ తయారవుతుంది కాబట్టి మనకు చాలా మంది భక్తులు ఆదరణ పొందుతుంది అమ్మవారు. అలాగే ఈ సంవత్సరం చేసిన అమ్మవారిని అంకురార్పణ ఈరోజు జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి వెళ్ళి జగిత్యాల పురవీధుల గుండా ఇక్కడి నుంచి గోవిందపల్లి నుంచి వెళ్ళి టవర్ నుంచి వెళ్ళి కొత్త బస్టాండ్ నుంచి దరూర్ క్యాంప్ రామాలయం వరకు అమ్మవారు ఊరేగింపుగా వెళ్తుంది. 22వ తారీఖు నాడు మనము అమ్మవారిని ప్రతిష్ఠించుదాము. దాని తర్వాత రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు శోభాయమానంగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి జగిత్యాల పురవాసులు భక్తులందరూ కూడా భవానీలు అందరు ఎవరైనా కానీ అందరు దర్శించుకొని పూర్తి స్థాయిలో అమ్మవారి సేవలో పాల్గొని ధన రూపైన వస్తు రూపైన సహకరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అమ్మవారిని కోరుకుంటూ, జగిత్యాల అందరు ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని కోరుకుంటూ, జై భవాని, జై సువర్ణదుర్గ. జై భవాని, జై సువర్ణదుర్గ. సువర్ణదుర్గ అమ్మవారి అంకురార్పణ ఈరోజు ప్రారంభించడం జరిగింది. 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ యొక్క 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా 9 అనే అంకెకు చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అమ్మవారి ప్రతిష్ట కూడా 9 నవరాత్రులుగా ఉంటుంది. సో ఈ సంవత్సరం తప్పకుండా 8 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఆదరించారో ఈ సంవత్సరం కూడా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ధన వస్తు రూపేణ సహకరించి అమ్మవారిని దర్శించాలని కోరుతున్నాం. ఈ రోజు మన సువర్ణదుర్గ సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారి అమ్మవారి అంకురార్పణ కోసం మేమందరం పాల్గొన్నాము. మా నాన్నగారు 25 సంవత్సరాలుగా అమ్మవారి సేవ చేస్తూ సువర్ణదుర్గ సేవా సమితి మొదలుపెట్టి 9 సంవత్సరాలు పూర్తి అయ్యింది. అండ్ ఈ 9వ సంవత్సరానికి అంకురార్పణ ఈరోజు జరిగింది. చాలా ఘనంగా జరిగింది. సో భక్తులందరూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 9th anniversary of Suvarna Durga and I Honorable Bodoni Sri Ram Gopal Garu have making the ideal since 8 years. And we are entering to 9th year of Suvarna Durga Seva Samiti. I request people of Jagityal, across the Jagityal, come to Suvarna Durga
make the wish and you will get what you want. Thank you.